వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రేయసి నుంచి పిలిపొచ్చింది. ఫోన్ కాల్. ఇంటికి రమ్మంటూ కలుసుకుందామని ఫోన్ వచ్చింది. ప్రియుడు ఆగుతాడా? రాత్రికి రాత్రే ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఎన్నో కలలతో ప్రియురాలతో ఎంజాయ్ చేయాలనో ఇంకేదేదో అనుకుని ఊహించుకుంటూ అక్కడికి వెళ్ళాడు. కానీ గేమ్ రివర్స్ అయింది. ఆ ఇంట్లో ప్రియురాలు మాత్రమే లేదు, ఆమె తరపు బంధువులు, గ్రామస్తులు అందరూ ఆ ఇంట్లో అతని కోసం వెయిట్ చేస్తున్నారు. రాగానే అతనిపై దాడికి దిగారు, బెదిరించారు, బలవంతంగా పెళ్లి చేశారు. అవును, ఈ వీడియోలు చూస్తుంటే పెళ్లి బలవంతంగా జరుగుతున్నట్టే ఉంది. ఇది బీహార్లోని ఖగారియా జిల్లాలో జరిగింది. అతని పేరు నితీష్ కుమార్. ఆమె ఒక నర్సు. ఇతనికి 22 ఏళ్ళు, ఆమెకి 32 ఏళ్ళు. ఆమెకు కూతురు కూడా ఉంది. గత 10 ఏళ్ల కింద ఆమె భర్తను వదిలేసి ఒంటరిగా ఉంటుంది. ఈయనకి ఇలా పరిచయమైందో కానీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆయా సంబంధాలు కూడా జరిగిపోయాయి. అయితే ఆమె మనసులో ఏం పుట్టిందో కానీ ఓ రాత్రిపూట ప్రియుడిని పిలిచి ఈ నిర్వాకానికి పాల్పడింది. అంటే బంధుమిత్రుల సమక్షంలో ఆమె అతన్ని పెళ్ళాడింది. అది బలవంతపు పెళ్ళి అని స్పష్టంగా ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది. సరే, పెళ్ళి జరిగింది. బలవంతంగా అతనితో కొట్టారో, బెదిరించారో, వేధించారో కానీ రాత్రికి రాత్రే గ్రామస్తుల సమక్షంలో పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళైన తర్వాత అతను అక్కడి నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తనతో బలవంతంగా పెళ్లి చేసుకుందని, తనను బలవంతంగా పెళ్లి చేసుకుందని, బెదిరించారని, కొట్టారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. पर पहुंच गए के बाद रात में मारपीट मेरे साथ हुआ था. बोला शादी करना पड़ेगा, शादी नहीं करोगे तो जान से मरोगे. सर डर से हम शादी कर लिए, नहीं तो हमको मार देता सर. उसके बाद हम पुलिस स्टेशन आए. उसके बाद हम पुलिस स्टेशन जान बचाने के लिए मेरा सब गार्जियन सब आ रहा सर. मेरा सब नीतीश कुमार नाम हुआ है सर. घर मेरा అయితే అలాంటిదేమీ లేదని, తన్ను పెళ్లి చేసుకుంటానని ఆయనే మాటిచ్చాడని, అందుకే ఈ పెళ్లి చేసుకున్నానంటూ ఆమె నమ్మబలుకుతోంది. नहीं सर, ये सब गलत है. इनको हम अपने बारे में बताए थे कि मेरा शादी हो चुका है, इनको बच्ची भी है, तो बोले हाँ हम कर लेंगे. मेरी बहन है ना, ये इनको बताए कि इनके भैया डॉक्टर है, इनके भाभी डॉक्टर है, ये हम भी नर्स है. ये बोले हाँ हम कर लेंगे आपसे शादी, कोई दिक्कत नहीं है. అయితే పోలీసుల విచారణలో మాత్రం ఇది పక్కా స్కెచ్ ప్రకారం ఒక స్కెచ్లో భాగంగా జరిగిన పెళ్లి అని దాదాపు తేలిపోయిందట. ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని బలమైన కాంక్షతో బంధుమిత్రులను సంప్రదించి అందరి సలహాల మేరకే అతనికి ఫోన్ చేసి రాత్రి ఇంటికి పిలిచిందట. అలా ఇంటికి వెళ్ళి అతను అక్కడ బుక్ అయిపోయాడు. బలవంతపు పెళ్లిలో ఒక భాగంగా మారిపోయాడు.